హే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ అనితాస్ ప్యారడైజ్. వెల్కమ్ బ్యాక్ టు ఎందో వ్లాగ్. ఈ వ్లాగ్ వచ్చేసి నేను శ్రీరామనవమి రోజు రామదుర్గ కొండకి వెళ్తున్నాం. ఆ వ్లాగ్ అయితే షూట్ చేశాను. సారీ గైస్, చాలా లేట్ అయింది. 2 days తర్వాత పోస్ట్ చేస్తున్నాను. శ్రీరామనవమి అయిన 2 days తర్వాత. అయితే ఇక్కడ రామదుర్గ కొండ ఉంటుంది. కొండ మీద కళ్యాణం చాలా బాగా చేస్తారనమాట. అక్కడికైతే వెళ్తున్నాము. వెళ్ళే దారిలో అయితే చుట్టూ పొలాలు, చాలా గ్రీనరీ అనమాట. అక్కడ చూసారా పౌండ్లో లోటస్ ఎన్నున్నాయో, చాలా బాగున్నాయి కదా. ఇక్కడైతే వరిసేలన్నీ కోత కోసి బస్తాలకెత్తి లారీ ఎక్కిస్తున్నారనమాట. ఇక్కడ అన్నీ సేలే ఇంకా చుట్టుపక్కల. ఇటు అటు మొత్తం ఫుల్ గ్రీనరీ. ఇక్కడైతే ఎక్కువ వరిసేనే కనిపిస్తుంది. ఇంకైతే ఏం పండించట్లేనట్టున్నారు. వరిసేనే కనిపించింది నాకైతే. మొత్తం అన్ని పొలాలే, వెళ్ళే దారి మొత్తం పొలాలు, పెద్ద పెద్ద చెట్లు. అసలు ఎంత పీస్ఫుల్గా ఉంటుందో ఈ రూట్ నుంచి వెళ్తే. నాకైతే చాలా పీస్ఫుల్గా, హాయిగా అనిపించింది మనసుకి. చాలా బాగుంటుంది గ్రీనరీ అదంతా. ఇక్కడ రూట్ అయితే అస్సలు సరిగ్గా లేదు. ఇది కొండ మీదకి కదా, కొండ మీదకి వెళ్ళడానికి ఇంతకుముందు అయితే నడుచుకుంటూ వెళ్ళేవారంట. ఇప్పుడు ట్రాక్టర్స్ అవి వెళ్ళడానికి రీసెంట్గానే రోడ్డు అది వేశారంట. ట్రాక్టర్స్, కార్స్, బైక్స్ అవి వెళ్ళేటట్టు. కానీ వెళ్ళేటప్పుడు కొంచెం రిస్కే, జాగ్రత్తగా వెళ్ళాలి. ఎక్కువ లారీలు అదేమంటారు, ట్రాక్టర్ వెళ్ళడం సేఫ్ అనమాట. బైక్స్ అవి అయితే పైకి ఇబ్బందే, జాగ్రత్తగా వెళ్ళాలి అనుకుంటే. వెళ్ళే దారిలో పంప్ హౌస్ ఉంటే ఇక్కడ ఆగామన్నమాట. ఇది పంప్ హౌస్ అంట. ఈ గొట్టం ఎంతలా ఉందో అంత ఫోర్స్తో వాటర్ వస్తాయంట. మోటార్లు అవి పెట్టి ఈ పంప్ హౌస్లోకి వాటర్, గోదావరి వాటర్ అంతా తీసుకొచ్చి ఇక్కడ ఉంచుతారనమాట వాటర్. ఈ వాటరే పంట కాలువల్లోకి, మనకి గోదావరి వాటర్ తాగడానికి ఊర్లోకి, మళ్ళీ కాలువలు ఉంటాయి కదా ఊరి చివర, ఆ కాలువల్లోకి కూడా ఏ వాటర్ని వదులుతారంట. ఆ పైపు ఒకసారి మోటార్లు అవి వేసి ఇక్కడికి పంపిస్తారు కదా, ఫోర్స్ తట్టుకోలేక పైపు ఇరిగిపోయిందంట ఒకసారి. ఇదంతా పంప్ హౌస్ వాటరే. చాలా పెద్ద పంప్ హౌస్ ఇది. అయితే పోలవరం లెఫ్ట్ కెనాల్ అనమాట. రఫ్లీ 182 కిలోమీటర్లు అనమాట. ఇది వాటర్ 182 కిలోమీటర్లు పాస్ అవుతుందంట. 4 లక్షల ఎకరాల్లో ఉన్నదన్నమాట ఈ గోదావరి. ఈ వాటర్ సప్లై మొత్తం ఈ వాటర్, ఇది పోలవరం లెఫ్ట్ కెనాల్ వాటర్ అంతా విశాఖపట్నం వెళ్తుందంట. వాటర్ డ్రింకింగ్కి, మళ్ళీ ఏమంటారు, ఇండస్ట్రియల్ నీడ్స్కి, స్పెసిఫిక్గా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సరౌండింగ్ ఏరియాస్ వాళ్ళకి వెళ్తుందంట ఇది. అంతేకాకుండా నెక్స్ట్ విజయనగరం, శ్రీకాకుళం వరకు పాస్ అయ్యేలా కూడా ఈ పోలవరం లెఫ్ట్ కెనాల్ మీద వర్క్ చేస్తున్నారంట. ఇక్కడైతే మేము వెళ్ళే దారిలో ఒక రాములవారి గుడి ఉంది. అక్కడ వాళ్ళు పానకం అవి పెట్టారు. వెళ్ళిపోతుంటే ఆపి మరీ తాగేసి వెళ్ళండి ప్రసాదం ఇచ్చారనమాట మాకు. ఇక్కడ కూడా ఇంకొక గుడి ఉన్నట్టుంది. ఇక్కడైతే గుడి ఉన్న ప్రతి చోట టెంట్ వేసేసి పానకము, ఇంకా ఏదో ప్రసాదము, మజ్జిగ అవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారనమాట. అంటే వెళ్ళే దారిలో కూడా, మనకి రామదుర్గ కొండకు వెళ్ళే దారిలో కూడా చాలా చోట్ల పానకం, మజ్జిగ కంపల్సరీ ఉంటుందన్నమాట. వెళ్ళే దారిలో ఎవరో ఒకరు ఆగి తాగేలాగా. ఇక్కడైతే కొంతమంది ట్రాక్టర్ పెట్టుకొని వెళ్తున్నారనమాట. మోస్ట్లీ ట్రాక్టర్లోనే వెళ్తారు చాలామంది. బైక్స్, కార్స్ అవి కూడా వెళ్తాయి. కాకపోతే కొంచెం రిస్క్ అనమాట బైక్ మీద వెళ్ళడం. కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి బైక్స్ మీద వెళ్ళాలి. మనం అయితే రామదుర్గ కొండ మీదకి ఎంట్రన్స్ అయిపోయామన్నమాట. కొండకి ఎంట్రన్స్లో అయితే చిన్న చిన్న షాప్స్ అవి పెట్టారు. బొమ్మలు, మళ్ళీ కొబ్బరికాయ, అరటిపళ్ళు అవి కొనుక్కుంటారు కదా, అలాంటివి చిన్న చిన్న షాప్స్ పెట్టారు అన్నమాట. బెలూన్స్, ఐస్ క్రీమ్స్ అవన్నీ ఉన్నాయి. అంటే ఎక్కువ లేవు, కొన్ని షాప్స్ అయితే ఉన్నాయి. ఇదైతే పైకి వెళ్ళే దారి అనమాట. అసలు అడవి అదంతా. పెద్ద పెద్ద చెట్లు, పెద్ద పెద్ద పుట్టలు, బాబాయ్ చాలా పెద్దగా ఉంటాయి పుట్టలు అయితే మాత్రం. ఇక్కడ నుంచి కొంచెం ఇబ్బంది వెళ్ళడానికి అన్నమాట. పైకి ఉంటుంది కదా, ఇలా కొండ అంటే కింద నుంచి పైకి ఎక్కుతున్నట్టు ఉంటుంది కదా,
ఇదంతా రోడ్‌లాగా కొండని సరిచేసి పైకెళ్ళేలాగా రోడ్డది లెవెల్ చేశారంట ఈ మధ్యనే రీసెంట్‌గా. ఇదైతే పైకైతే వచ్చేసాం. ఇక్కడ రాముల వారి కళ్యాణం జరుగుతుంది మేమొచ్చేసరికి. అయితే చిన్నగా షూట్ చేశాను. ఇక్కడ మాకు పెళ్ళైన ఫస్ట్ ఇయర్ మేము కళ్యాణం చేయించుకున్నాం. పాహి రామ ప్రభు పాహి రామ ప్రభు పాహి భద్రాద్రి వైదేహి రామ ప్రభు పాహి రామ ప్రభు పాహి రామ ప్రభు పాహి భద్రాద్రి వైదేహి రామ ప్రభు పాహి రామ ప్రభు పాహి రామ ప్రభు పాహి రామ ప్రభు. ఈ పక్కన అయితే అన్నదానం జరుగుతుంది. ఇది కొత్తగా కట్టిన గుడి అనమాట. కొంచెం ముందుకెళ్తే ముందుకు నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. వెళ్తే ఇది పాత గుడి. స్టార్టింగ్ నుంచి ఉన్న గుడి ఇదనమాట. అక్కడ కళ్యాణం జరుగుతుంది కదా! అక్కడ కొత్తగా నిర్మించారంట ఆ గుడిని. ఇదైతే ఫస్ట్ నుంచి ఉన్న గుడి అయితే ఇదే. ఇక్కడ శివుడు ఏవో కొన్ని ఉన్నాయన్నమాట చిన్న చిన్నవి బయటన. ఇది ఇక్కడ సీతాదేవి పసుపు కోనేరు, కుంకుమ కోనేరు అని ఉంటాయన్నమాట. ఏమంటారు కోనేరు. అందులో వాటర్ ఉంటాయి. ఆ వాటర్ చాలామంది బాటిల్స్‌తో పట్టుకొని ఇంటికి తీసుకెళ్తారు. అయితే చాలా బాగుంటాయంట ఆ వాటర్ టేస్ట్. జనాలు లోపలికెళ్ళి పాడు చేసేస్తున్నారని చెప్పి అక్కడ కర్రలవి టెంట్లవి వేసేసి వాళ్ళే డ్రమ్ములతో ఆ నూతిలోంచి వాటర్ తోడేసి బాటిల్ ఎవరైనా ఇస్తే వాళ్ళకి వాటర్ బాటిల్స్‌లో వేసిస్తున్నారనమాట. మేము కూడా ఒక బాటిల్ పట్టించుకున్నాం. ఇది గుడి అనమాట. పాత గుడి. చాలా పెద్ద లైన్ ఉంది. అందుకనే మేము ఇంకా కొత్త గుడిలోకి వెళ్ళి ఎలాగో దండం పెట్టుకున్నామని ఇంక పాత గుడిలోకి వెళ్ళలేదు. చాలా టైం పట్టేస్తుందని. చాలా పెద్ద లైన్ ఉంది పాత గుడి దగ్గర. ఇదైతే నడకదారంట. మెట్లుంటాయి ఇటువైపు నుంచి. వెళ్ళి నడిచి వచ్చేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు అటు నుంచి వస్తారు. మేమైతే పాత గుడి దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాత భోజనాలు చేసేసి ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. కనిపిస్తున్న దాన్ని ఆవా అంటారంటండి. నాకు దాని గురించి పెద్దగా తెలీదు. దాంట్లో చేపలైతే చాలా టేస్టీగా ఉంటాయంట. ఇంతే అండి వీడియో. ఇఫ్ యూ లైక్ ది వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. లెట్స్ మీట్ ఇన్ అనదర్ వీడియో. అంటిల్ దెన్ బై బై. స్టే పాజిటివ్.